అందరికీ హాయ్ అండి. ఇంతవరకు ఈ దోశ సీక్రెట్ నా దగ్గరే నాకు చాలా ఇష్టం. ఇప్పటి నుండి మీరు కూడా ఇలా చేసి తింటారు ఆ నమ్మకం నాకుంది. అంత టేస్ట్ కూడా ఉంటుంది. సో వీడియో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా మనం పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి. పెసరపప్పుతోనే ఈ రెసిపీ చేయాలండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. పెసరపప్పు అంటే ఎంతమందికి ఇష్టం, వాళ్ళందరూ ఇష్టపడతారు. పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకొని మనం 2 సార్లు కడగాలండి. ఎందుకంటే పప్పు పాడవకూడదు, అంటే కెమికల్ వేసి ఉంటారు కదా. సో దానికోసమని ఒక 2 సార్లు అయినా బాగా కడిగిన తర్వాత మనం నానబెట్టాలి. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత తగినంత నీరు వేసుకొని 2 గంటలు నానబెట్టాలి అండి. 2 అవర్స్ నానాలన్నమాట. పెసరపప్పు వేగం నానిపోతుంది. 5-6 గంటలు అవసరం లేదు. 2 గంటలు నానితే చాలు. మనకి స్వీట్ ఇంట్లో ఏది లేదు, మనకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అంటే సింపుల్గా ఈ రెసిపీ చేయొచ్చు. టేస్ట్ కూడా సూపర్ అండి. నేను గ్యారెంటీ ఇస్తాను. మీరు ఒకసారి చేసి తిన్నారంటే మళ్ళీ చెయ్యాలి, తినాలి అని అనిపిస్తుంది. 2 గంటలు అయిన తర్వాత చూడండి పెసరపప్పు ఇలా నానిపోయింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టే పెసరపప్పు అంతా వేసుకోవాలన్నమాట. 2 గంటలు నానడమే లేట్, కానీ మనకి చేసేది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు పెసరపప్పులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. స్వీట్ అన్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలాగ నీరు వేయకుండా కచ్చాబిచ్చిగా ఒకసారి గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇలాగ నీరు వేయకుండా, ఎందుకు అంటే మనం బెల్లం వేస్తున్నాం, తర్వాత పలసగా అయిపోతుంది. 1 గ్లాస్ పెసరపప్పుకి 1/2 గ్లాసు నుండి 3/4 గ్లాసు బెల్లం వేసుకోవచ్చండి. తర్వాత బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే క్రిస్పీగా కరంకరంలాడుతూ మనం దోశలు తింటే సూపర్గా ఉంటుంది కదా. సో దానికోసమని చూడండి, బెల్లం వేసిన తర్వాత మనం రుబ్బితే ఎంత పలచగా అయింది కదా. సో దానికోసమే నీరు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న ముద్దని ఒక బౌల్లో వేసిన తర్వాత మిక్సీలో కొంచెం పేస్ట్ అంటుంటుంది కదా. సో దానికోసమని కొంచెం నీరు వేయండి, ఎక్కువ నీరు వేయకూడదు, పలచగా ఎక్కువ చేసుకోకూడదు. కొంచెం ముద్ద అనేది గట్టిగా ఉండాలి. మనం చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి యాలక్కి పౌడర్ కొంచెం వేసి, కొబ్బరికాయ తురుము అండి, అరచెక్క కొబ్బరికాయ తురుము వేసుకోవాలి. ఇది వేస్తేనే తింటూ ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పడం కాదండి, మీరు వీడియో చూసిన వెంటనే స్టార్ట్ చేయండి చేయడానికి, ఓకేనా. కొబ్బరి తురుము వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం, పెసరపప్పు, కొబ్బరి తురుము, యాలక్కి ఫ్లేవరు అన్నీ సరిగ్గా కలాలి అంటే బాగా కలుపుకోవాలి. కొంచెం సోడా వేసుకోవాలండి, ఒక చిటికెడంతా సోడా వేసుకోవాలి. ఎందుకంటే ఇన్స్టెంట్ దోశలాగా స్వీట్ రెసిపీ చేస్తున్నాం కదా, కొంచెం సోడా వేసుకోవచ్చు. సోడా వద్దంటే స్కిప్ చేయొచ్చు అండి. ఇలాగ అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలకి రెస్ట్ వదలాలి. ఇంకొకటి, ఈరోజు మనం చేసే రెసిపీ హెల్దీ రెసిపీ. పెసరపప్పుతో హై ప్రోటీన్ దొరుకుతుంది. తర్వాత నెయ్యి వేసుకొని చేస్తున్నాము, బెల్లం వేసాము, పంచదార యూజ్ చేయలేదు, కొబ్బరికాయ కూడా మన ఒంటికి చాలా మంచిదండి. ఇవన్నీ మిక్స్ అయ్యి హెల్తీ ఫుడ్ తింటున్నాం కాబట్టి నూనె వాడకుండా నెయ్యితోటే మనం దోశలు వేసుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీకి మాత్రం నెయ్యి వాడితేనే సూపర్గా ఉంటుంది. గీతో దోశ చేస్తే సూపర్. స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి, తవా మీద నూనె వాడకుండా ఈరోజు ఫుల్ ఘీతోటే, నెయ్యితోటే వాడతాం. నెయ్యి వేసిన తర్వాత దెబ్బగా ఇలాగ దెబ్బ రొట్టి చేస్తాం కదా, అంత దెబ్బగా అంటే ఒక బొన్న సైజుగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మనం ఉడకబెట్టాలండి. ఎందుకంటే బెల్లం వేసి ఉంటాం కాబట్టి వేగం మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో కొంచెం నిదానంగా మనం ఉడకడానికి వదలాలి. చూసారు కదా మంచి కలర్ వచ్చింది. మీరు హై ఫ్లేమ్ పెట్టేస్తే బెల్లం వేసి ఉంటాం కాబట్టి వేగం మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఇలాగ ఫ్రై చేసుకోవాలి. దోశలు అనేది ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి, ఇది నా చిన్నప్పుడు మాకప్పుడు బేకరీలు అవన్నీ ఉండేవి కాదండి. మా అమ్మకి ఏదైనా చెయ్యమ్మా తినాలనిపిస్తుందంటే ఇలాగ పెసరపప్పు ఉంటే పెసరపప్పుతో స్వీట్ దోశలు, రాగి పిండి ఉంటే రాగి పిండితో స్వీట్ దోశలు, మాకు అవి చేసి ఇచ్చేస్తే చాలా చాలా సంతోషం అండి. అంత ఇష్టపడి తినేవాళ్ళము. ఇప్పుడులాగా బేకరీలు అవి లేదు కాబట్టి మాకు ఈ ఫుడ్డే ఇష్టం. అందుకే పెసరపప్పుతో ఇలా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. మీకు కూడా వీడియో నచ్చుతుందండి, ఒకసారి చేసి తినండి. ఆ దోశ మొక్క తీసుకుని నెయ్యిలో ముంచుకొని, అది హోమ్ మేడ్ నెయ్యి ఉండాలండి, మనం మార్కెట్ నుండి తెచ్చే నెయ్యి కాదు. హోమ్ మేడ్ నెయ్యితోటి ముంచుకొని తిన్నారంటే నిజంగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే, ఒక పీస్ తిన్నారా, ఒక దోశ తిన్నారా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. టైంపాస్ టిఫిన్ అండి ఇది. స్లోగా టీవీ చూసుకొని తిన్నారంటే మీరు ఎన్ని దోశలు తిన్నారో మీకు అర్థం కాదు, అంత టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ వీడియో చూసి చేసినారంటే అప్పుడు నేను చెప్పేది నిజమే అనుకుంటారు, ఓకేనా. నెయ్యి వేసుకొని తినాలి. మీకు ఈ పెసరపప్పు స్వీట్ దోశ రెసిపీ ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.